Hello friends, welcome to N5 with Srinivas Rishi. Right, welcome to Vedic numerology. Numerology is one of the best sciences where your lives are led to the right path and right profession, right life, right marital status, right education, whatnot. Everything is right. Before going to the topic, let us wish our megastar Chiranjeevi on his 70th birthday, 22nd August. So, my dear brother, I wish you happy and very prosperous and healthy birthday to you and long live your life with health and wealth and everything. So, he is inspired to many millions of people and he has given support to many of the people and who are depressed and of course and intense and nervous also. Whenever the people look at him, definitely they will get rejuvenating, and his complete life path is inspiration to many of the people from the 80s to 2020s also, because for the three generations he is a bridge, and the generations before us, generations of us, and after our generations also, people really got inspired by his movies at the same time, especially from his personal life and his discipline and many other things. For your service, మెగాస్టార్ చిరంజీవి గారు, మీకు 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఎన్ ఫైవ్ తరపున. లాంగ్ లివ్ మెగాస్టార్. ఇంకా 100 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాల వరకు కూడా మీరు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉంటూ ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలవాలని కోరుకుంటున్నాం ఎన్5 తరపున. సో వ్యూవర్స్, లెట్ us come to the point. Today I am coming with the contemporary of megastar Chiranjeevi. Contemporary of megastar Chiranjeevi, can you expect any one of them? Yeah. So most of you may not expect who is contemporary to megastar Chiranjeevi. ఆర్ నారాయణమూర్తి గారు. ఆర్ నారాయణమూర్తి గారు ఇప్పుడు మనకి 'యూనివర్సిటీ పేపర్ లీక్' అనే సినిమాతో వస్తున్నారు. తను ఏ సినిమా తీసుకున్నా ప్రతి ఒక్కటి కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎండగడుతూ వాటి యొక్క సొల్యూషన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. తను ఎంత నిరాడంబరంగా చాలా సింపుల్ లివింగ్‌ని ఉంటున్నప్పటికీ, ఎన్నో బాధలున్నప్పటికీ తను మాత్రం ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూనే సినిమాలు తీస్తుంటారు. చిరంజీవి గారు, నారాయణమూర్తి గారు ఒకేసారి వారి యొక్క సినిమా ప్రయాణం మొదలైనప్పటికీ, రకరకాల కారణాల వల్ల రకరకాలుగా, అంటే సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టోరీస్ వల్ల గావచ్చు, ఇంకా రకరకాల కారణాల వల్ల గూడా తన యొక్క ప్రస్థానంలో ఓన్లీ పీపుల్ స్టార్‌గా మిగిలిపోవడం అనేది జరిగింది. ఒక బ్యాచిలర్‌గా మిగిలిపోవడం జరిగింది. దానికి కారణాలేంటి? అంటే ఒక వ్యక్తి ఒక బ్యాచిలర్‌గా మిగిలిపోవడానికి, ఒక వ్యక్తి ఒక సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించడానికి కావాల్సిన నంబర్స్ కూడా తప్పకుండా మన యొక్క గ్రిడ్‌లో ఉంటాయి. అలాంటి కోవకు చెందినవాడే మనకి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. ఆర్ నారాయణమూర్తి అనగానే మనకి ఇన్ఫోసిస్ చైర్మన్ అని అనుకుంటారు. బట్ ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే పీపుల్స్ ఎన్‌కౌంటర్ అండ్ చీమల దండు, ఆఫ్‌కోర్స్ అర్ధరాత్రి స్వతంత్రం, అండ్ లైక్ ఈ విధంగా తీసుకున్నట్లయితే చానా మూవీస్, అంటే పబ్లిక్‌ని ఎంతో ఉత్తేజం నింపినటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల మనిషిగా ఇప్పటికి కూడా ఆటోల్లో, ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్నటువంటి ఒక నిరాడంబర జీవి ఆర్ నారాయణమూర్తి గారు. తన సినిమాలంటేనే ఒక విప్లవం. ఒకప్పుడు మాదాల రంగారావు గారు ఉండేటి 'విప్లవ శంఖం' అని చెప్పి, 'ఎర్రమల్లెలు' అని మూవీస్, అలాంటి మూవీస్ ఒకప్పుడు మాదాల రంగారావు గారు ఏ విధంగా అయితే యూత్‌ని ఇన్‌స్పిరేషన్ చేసి ఒక ఒక అద్భుతమైనటువంటి అభ్యుదయ భావాలని అంటే రేకెత్తించారు. అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు గూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని తీసుకొని వాటి మీద సినిమాలు తీయడం అనేది ఒక ఛాలెంజ్ అని జెప్పొచ్చు. ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, ఒక్కొక్కసారి సింగర్‌గా కూడా మన యొక్క ఆర్ నారాయణమూర్తి గారు ఎన్నో విజయాలు సాధించారు. అయినప్పటికీ లైఫ్‌లో తప్పకుండా ఎక్కడో దగ్గర మిస్సింగ్ నంబర్స్ ఉండడం, ఆ మిస్సింగ్ నంబర్స్ వల్ల మన లైఫు అంటే అదే విధంగా ఎళ్ళిపోవడం. ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే, మన యొక్క లైఫ్‌లో మిస్సింగ్ నంబర్స్ ఏమున్నాయి? వాటిని మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడం, అంటే వాటిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం ముందుకు ఏ విధంగా వెళ్ళొచ్చు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా నారాయణమూర్తి గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొనొచ్చాను ఇక్కడికి. సో, 31 డిసెంబర్ 1953 అండి.
31 డిసెంబర్ 1953. సో, తన యొక్క బర్త్ నంబర్ 4లో ఉంది. డెస్టినీ నంబర్ 7లో ఉంది. అంటే ఇవి 2 గూడా నంబర్స్ ఆఫ్‌కోర్స్ 4 అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిందని చెప్పుకున్నాం మనం. తప్పకుండా మాయా ప్రపంచంలోకి నెట్టుకుపోతుంది. దాసరి నారాయణరావు గారు ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆ విధంగా మే 31 తీసుకున్నట్లయితే సూపర్ స్టార్ కృష్ణ గారు గూడా ఉన్నారు. సో, మోస్ట్ ఆఫ్ ద 4 నంబర్స్ డెఫినిట్‌గా సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తే వారు పర్సిస్టెన్స్‌తో ముందుకెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ 4 నంబర్‌ల వాళ్ళు సినిమాలో క్లిక్ అవుతారు. బట్ పర్సిస్టెన్స్ ఉండాలి. అంటే డీవియేషన్స్ ఉండకుండా. అంటే ఈ 4 నంబర్స్ వల్ల ప్రాబ్లమ్ ఏందంటే డీవియేషన్స్ ఉండే అవకాశాలుంటాయి గాబట్టి, డీవియేషన్స్ ఉన్నాయి గాబట్టి మేమక్కడ డీవియేట్ కామని ముందుకెళ్ళినట్లయితే సినిమా ఇండస్ట్రీలో తప్పకుండా ఒక మెగా స్టార్ లాగా గావచ్చు, ఒక వెంకటేష్ లాగా గావచ్చు, ఒక దాసరి నారాయణరావు లాగా గావచ్చు, ఒక సూపర్ స్టార్ కృష్ణ లాగా గావచ్చు, ఒక నారాయణమూర్తి లాగా గావచ్చు, ఒక శ్రీదేవి లాగా గావచ్చు. ఈ విధంగా ఎంతోమంది అదే విధంగా పూజా హెగ్డే లాగా గావచ్చు. ఈ 4 నంబర్ పీపుల్ అంతా గూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆహ్, అంటే తప్పకుండా క్లిక్ అవుతారు. కానీ ప్రయత్నం అంటే ఇంటర్నల్‌గా ఆ యొక్క ఇంట్యూషన్‌గా ఉండాలి, ఇంటెన్సిటీ ఉండాలి. తప్పకుండా క్లిక్ అయ్యే అవకాశాలుంటాయి. సో, చూద్దాం మరి. 31 డిసెంబర్ 1953. సో, ఇతనికి వచ్చినటువంటి గ్రిడ్ చూద్దాం. డెస్టినీలో 7 ఉంది. ప్లస్ ఇక్కడ 4 ఉంది. ప్లస్ ఇక్కడ 1953 రైట్. So, you can see even 3, 333 is forming here. Even Pakwa number, if you take the Pakwa number also, right? So, here, right, 22, 333, 11. తన యొక్క గ్రిడ్‌లో గూడా ఎలా ఉందంటే, చూడండి ఆల్రెడీ మీకు చెప్పాను. అంటే 22 మ్యాజిక్ నంబర్, 11 మ్యాజిక్ నంబర్, 333 మ్యాజిక్ నంబర్స్. అండ్ తనకి నంబర్ 4 అనేది బర్త్ నంబర్‌లో ఉంది. డెస్టినీ నంబర్‌లో వచ్చి రైట్ 7లో ఉన్నాడు. అంటే చెప్పాను గదా మీకు. అంటే 7 నంబర్ అనేది ఒక స్పిరిచువాలిటీని, వైరాగ్యాన్ని తీసుకొస్తుంది. అంటే ఏ విధంగా వైరాగ్యం అని తెలియదు. అది ఫ్యామిలీ విషయంలో గావచ్చు, లేకుంటే సమాజ విషయంలో గావచ్చు. అంటే ఇక్కడ నేను చేసే వీడియో ఏందంటే, నారాయణమూర్తి గారు ఎందుకని సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీదనే సినిమాలు తీస్తారు. అంటే తనకున్న అంటే ఆ యొక్క ఉత్సాహంతో నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకని అతనే తీస్తాడు ఆ విధంగా? అంటే మిగతా వాళ్ళకి అది లేదా అంటే చూద్దాం ఒకసారి గ్రిడ్ ఎలా ఉంది, తన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందని చూస్తే మనకొచ్చినటువంటిది 22 అనేదండి. ఇక్కడ ఓవర్ సెన్సిటివ్ అండ్ ఓవర్ ఎమోషనల్ పీపుల్. అంటే ఒక సమస్యను చూసి తల్లడిల్లిపోతారు. అంటే ఒక నేబర్ గావచ్చు, ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం గాదు. నా కాస్ట్, నీ కాస్ట్ కాదు. నాకు నచ్చినవాడు, నీకు నచ్చినవాడు కాదు. ఎవరిని చూసినా ఈ విధంగా గ్రిడ్‌లో 22 ఉందనుకోండి, వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళు రైట్ రెస్పాండ్ అవుతారు. కాబట్టి నారాయణమూర్తి గారికి 22 ఉండడం అనేది ఒక ప్లస్, ఒక మైనస్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదానికి గూడా రియాక్ట్ అయిపోతుంటారు. సమాజం ఇలా అయిపోతుందేంటి? మనం ఏం చేయలేకపోతున్నాం అనే ఒక భావన ఉంటుంది నారాయణమూర్తి గారికి. కాబట్టి ఈ యొక్క 22 అనేది క్రియేటివిటీ ఇచ్చింది. అదేవిధంగా ఓవర్ ఎమోషన్ ఇచ్చేసింది. కాబట్టి అతను కంప్లీట్‌గా డెళ్ళాడు. అంటే ఈ విధంగా ఓన్లీ ఎమోషనల్ కైండ్ ఆఫ్ మూవీస్ తీసుకుంటూ వెళ్ళడం జరిగింది. మరి కొంతమంది అన్నారు, ఓకే. ఏంటి మరి మ్యారేజ్ కాకపోవడానికి కారణం? తనకి డెస్టినీ నంబర్‌లో 7 అండ్ దీంట్లో 4 ఉండడం అనేది. అంటే రాహు, కేతులు 2 గూడా ఉన్నాయి. అంటే 2 ఫ్రెండ్లీ నంబర్‌లే యాక్చువల్‌గా. అంటే 4 అండ్ 7 ఫ్రెండ్లీ నంబర్సే. అయినప్పటికీ ఇతనికేమైపోయింది 33 అనేదొచ్చింది. అంటే 33 వచ్చినప్పుడు మ్యారేజ్‌కి సంబంధించినటువంటిది కొంచెం అంటే ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటది. దానికి తోడుగా తనకి ఈ యొక్క 7 అండ్ 4 అనేటిది గూడా రావడం అనేది గూడా అదొకటి. తర్వాత నంబర్ 5 గూడా ఉంది తనకి చూడండి. 4, 5 ఉంది. తర్వాత 2 దీంట్లో చూస్తే నంబర్ 2 పక్వా నంబర్‌గా 2 వచ్చింది. రైట్? కోఆ నంబర్‌గా. రైట్. సో, దానివల్ల ఏమైపోయింది, తను ఎమోషనల్‌గా ఫీల్ కావడం వల్ల, తను ఓన్లీ ఆ విధమైనటువంటి మూవీస్‌కి తీయడం జరిగింది. కాబట్టి 'నారాయణమూర్తి' గారి గ్రిడ్‌లో చూస్తే, తనకు మ్యాజిక్ నంబర్స్, లక్కీ నంబర్ 11 వచ్చింది గ్రిడ్‌లో. అదేవిధంగా 22 వచ్చింది. అండ్ 33 వచ్చింది. కానీ ఈ 11, 33, 22 అనేది మ్యారేజ్‌కి ఆటంకాలుగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే. కాబట్టి 'నారాయణమూర్తి' గారు మ్యారేజ్ చేసుకోకపోవడానికి అదొక కారణం. అదేవిధంగా బర్త్ నంబర్ 4లో ఉండడం వల్ల సినిమా ఇండస్ట్రీకి పోవడం, అదేవిధంగా కేతులో ఉండడం వల్ల తనందరికి కూడా మోస్ట్‌లీ మంచివాడు అనిపించుకున్నప్పటికీ కొంతమందికి దూరం కావడం జరిగింది. అంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి దూరం కావడం జరిగింది. అండ్ నంబర్ 5 ఉంది కాబట్టి అది బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. అంటే ఎలాంటి మూవీస్ ఒకానొక టైంలో నువ్వు ఏ మూవీ 'చీమల దండు' గానివ్వండి,
'దళం' గానివ్వండి, ఇలా అంటే ప్రతి ఒక్క సినిమా గూడా ప్రజల్లో తన యొక్క అంటే ఒక భావాన్ని అంటే ఏం జరుగుతుంది మనకి? మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? అసలు ఏం అన్యాయం జరుగుతుందని జెప్పేసి తీయడం జరిగింది. కాబట్టి నారాయణమూర్తి గారి యొక్క గ్రిడ్‌లో 33, 11, 22, 7, 4 అండ్ 5 ఉన్నాయి. సో, 5 అనేది ఉంది గాబట్టి అలా బ్యాలెన్స్ చేశాడు గానీ, ఇవి 4 బర్త్ 4 అండ్ డెస్టినీ 4లో ఉండడం వల్ల డెస్టినీ 7లో ఉండడం వల్ల మ్యారేజ్ డిలే అయిపోవడం, అదంతా గూడా మ్యారేజ్ కాకుండా ఉండడం జరిగింది. అయినప్పటికీ ప్రజల మనిషిగా, ప్రజల హృదయాల్లో చిరకాలం గుర్తుండిపోయేటువంటి సినిమాలను తీయడం జరిగింది. కాబట్టి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఆంధ్ర వ్యక్తుల్లో నారాయణమూర్తి గారు ప్రథముడని జెప్పొచ్చు. అంటే తెలుసు అతనికి భావాలు. అంటే ఎక్కడ అంటే నా నా రాష్ట్రం ఏదైనప్పటికీ ప్రజలందరూ ఒకటే గదా! భారతదేశంలో. ఇప్పుడు జార్ఖండ్ ఉంది. జార్ఖండ్‌లో ప్రజలు ఒక విధంగా ఉంటారు. ఒరిస్సాలో ప్రజలు ఒక విధంగా ఉంటారు. ఇంకా ఉత్తరాఖండ్‌లో ఒక విధంగా ఉంటారు. బీహార్‌లో ఒక విధంగా ఉంటారు. అంటే అన్ని రాష్ట్రాల ప్రజలు అంటే ఒక రాష్ట్రంలో అణగదొక్కబడినటువంటి ప్రజలకి సపోర్ట్‌గా నారాయణమూర్తి గారు ఆ రోజు నిలవడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నారాయణమూర్తి గారు ఫర్ సపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఆల్సో. రియల్లీ మీ యొక్క భావాలు అద్భుతమైనటువంటి ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మళ్ళీ నీలాంటి ఒక మంచి స్టార్ డైరెక్టర్ గూడా సినిమా ఇండస్ట్రీకి రావాలి. నీ తరం తర్వాత గూడా. కాబట్టి అలాంటి సినిమాలు తీయాలి. 'శంకర్' గారు యాక్చువల్‌గా ఉన్నారు. 'శంకర్' గారు 'ఎన్‌కౌంటర్' తర్వాత 'జై బోలో తెలంగాణ' తీసినటువంటి తర్వాత చాలా అంటే 'జయం మనదిర' వెంకటేష్ గారితో తీశాడు. తర్వాత అతను మళ్ళీ కనుమరుగైపోయాడు. కానీ నిర్మాతలు గూడా అలాంటి వారిని ప్రోత్సహించడం వల్ల సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని వారు చూయించడం జరుగుతుంది. అట్‌లీస్ట్ ఆ సమస్యలు ప్రభుత్వానికి తెలవడం వల్ల ఆ సమస్యల్ని తీర్చే అవకాశం ఉంటుంది గాబట్టి, నారాయణమూర్తి గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్, లాంగ్ లివ్ నారాయణమూర్తి గారు అండ్ కీప్ ఆన్ గోయింగ్ అండ్ మీకు రాబోయే 'యూనివర్సిటీ పేపర్ లీక్' అనే సినిమా బాగా ఆడాలని ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఎన్5 తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో, మై డియర్ viewers, please subscribe, share and like the videos.